టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డుల రారాజు అని ఫ్యాన్స్ చెబుతారు. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత అభిమానులు ఎంతో నిరాశ చెందారు. కానీ కప్ గెలిచి రిటైర్మెంట్ తీసుకోవడంతో ఒకంత సంతృప్తి చెందారు. ప్రస్తుతం దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా దులీప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నారు. కానీ విరాట్, రోహిత్ మాత్రం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్కు వెళ్లారు. అక్కడ వీధుల్లో విరాట్ చక్కర్లు కొడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. ఆయన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని విరాట్ కోహ్లీ చెప్పారు. విజయాలను మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. తన కెరియర్లో ఉన్నత స్థితికి వెళ్లిన కోహ్లీ కొన్ని దశల్లో విఫలమై తీవ్ర నిరాశకు గురైన సందర్భాలను చెప్పాడు. కెరియర్లో రోజులు గొప్పగా లేనప్పుడు ఎలా స్పందిస్తారు, దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ముఖ్యమని అన్నారు. ఈ విషయాలు సున్నితమైనవని విరాట్ పేర్కొన్నారు. అనుకున్న ఫలితాలు రాకపోతే ఏ పని చెయ్యలేమన్నారు. తాను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశానని అన్నారు. అయితే జిమ్లో కసరత్తులు చేయడం మంచిదని, ఇది ఆసక్తిని పెంచుతుందని చెప్పారు. జీవితంలో కేవలం గెలిచినప్పుడే సంబరాలు చేసుకోవడం కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలన్నారు. సక్సెస్తో సంబంధం లేకుండా కష్టపడాలని చెప్పారు. సమస్యలు ఎదురైతే దేవుడు పెడుతున్న పరీక్షగా భావించాలని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఉన్నత స్థాయిలో కష్టపడకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేమని విరాట్ వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లీ క్రికెట్ కెరియర్లో కొంతకాలం ఇబ్బందులు పడ్డాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించిన కోహ్లీ దాదాపు 3 ఏళ్లపాటు ఏ ఫార్మాట్లో కూడా శతకం సాధించలేదు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన హాఫ్ సెంచరీలు ఎన్ని చేసినా విమర్శలు వచ్చాయి. చివరగా 2022 టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘాన్పై శతకం చేశాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో కోహ్లీకి అదే ఫస్ట్ సెంచరీ. ఆ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ రికార్డుల ప్రయాణం మళ్లీ మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్ కప్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్తో త్వరలోనే భారత్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ మొదలయ్యే ముందే విరాట్ కోహ్లీ ఇండియాకు రానున్నారు.